ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. దాదాపుగా మనకి కార్తీక మాసం మొత్తం కూడా బ్రహ్మాండమైనటువంటి దీపదానాలు, దీపారాధనలు, అలాగే వ్రతాలు, నోములు, నదీ స్నానాలు, పుణ్యతీర్థయాత్రలు అనేకం చేసి ఉన్నాం. భగవంతుడు మనకి అత్యున్నతమైనటువంటి శుభయోగాన్ని కలిగిస్తాడు, ఇందులో సందేహం లేదు. కార్తీక మాస వ్రతాన్ని ఎవరెవరైతే చేసి ఉన్నారో వారందరికీ కూడా తప్పనిసరిగా భగవంతుడు ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తిని కలిగిస్తాడు, సందేహం లేదు. ఈ జాతకం, ఆ జాతకం, ఈ రాశి, ఆ రాశి, ఈ నక్షత్రం, ఆ నక్షత్రం లేదు. ఎవరెవరైతే సనాతన ధర్మాన్ని పాటిస్తూ కార్తీక మాస వ్రతాన్ని చేశారో వారందరికీ కూడా అత్యున్నతమైనటువంటి శుభయోగాన్ని కలిగిస్తాడు, అందులో సందేహం లేదు. స్వామి అంటే మీరు సనాతన ధర్మం అంటారంటే ఏమిటంటే ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోయినది, అలాగే అనాది నుంచి అంటే భూమి పుట్టినప్పటి నుంచే నిత్యనూతనంగా ఉంటున్నది, మనం ఆచరించదగినది, మనకి శ్రేయస్సును కలిగించేది అని అర్థం సనాతన ధర్మం అంటే. మిగతావన్నీ మతాలు, ఈ యొక్క సనాధర్మమే మనకి ధర్మం చెప్తుంది. హిందూ మతం కాదు, హిందూ ధర్మం. కాబట్టి ఇటువంటి సనాతన ధర్మంలో మనము చేసేటువంటి నోములు, వ్రతాలు, దేవాలయ సందర్శనలు, క్షేత్ర దర్శనాలు, మనం ఒక మధ్య చెప్పుకున్నాం ఏ రాశుల వారు ఏ క్షేత్రాలు దర్శనం చేయాలి, ఏ దేవాలయం చూడాలనేది. నిజంగా తప్పకుండా మీరు అవి చేయాల్సినటువంటి స్థితి కనబడుతోంది. అలా చేయడం వల్ల ఆయా రాశుల వారికి లాభాలు కూడా పొందుకునే అవకాశాలు ఉంటాయి. మరి ఈరోజు మనం చెప్పుకునేటువంటి ప్రత్యేకమైనటువంటి ఏమిటి అనేది వీడియోను తప్పకుండా పూర్తిగా చూడండి. మీకు పనికొచ్చేది చెప్తాను నేను, పనికిరాని విషయాలు ఏవి చెప్పను నేను. వార ఫలితాల్లో, మాస ఫలితాల్లో కొన్ని పనికొచ్చేటువంటి విషయాలు చెప్తాను. ఎవరికి ఎలా ఉండాలి, ధర్మం ఏంటి, మనం ఎలా నడుచుకోవాలి, ఎలాంటి వాళ్ళ గురించి చెప్పాలో చెప్తాను తప్పకుండా. కొంతమంది సోది అన్నా వద్దన్నా చెప్తాను నేను. ఇప్పుడు కూడా అలాంటి విషయాలు మీకు చెప్పబోతున్నాను. మరి ఇంతటి మహత్తరమైన కార్తీక మాసంలో మనము కొన్నిసార్లు దీపదానం కూడా చేయలేకపోతాం. అత్తగారి వల్లనో, మామగారి వల్లనో, ఇంట్లో పురుడో, పుణ్యవాచనో, కర్మకాండనో ఏదో కారణం చేత మనకి కార్తీక మాసం మొత్తం కూడా దీపారాధన చేయలేకపోయాం. అసలు కార్తీక మాసంలో శివనామస్మరణ చేసుకున్నాం తప్ప కనీసం భగవంతునికి దీపం వెలిగించలేకపోయాము అన్న భావన. లేదా ఇప్పుడిప్పుడే మతం మారామండి, మాకు ఆ మతంలో పోయిన తర్వాత దీపం పెట్టొద్దన్నారు, మేము దీపం పెట్టలేదండి, కానీ మనసులో మాత్రం దీపం పెట్టాలని. ఎందుకంటే మనం ఈ మతాలన్నీ కూడా సనాధర్మం నుంచి వచ్చినవే, ప్రత్యేకంగా ఏం పుట్టినవి కావు. వీటికన్నిటికీ పుట్టుక ఉంది. ఈ మతాలకి డేట్ ఆఫ్ బర్త్ ఉంది, బట్ మన మతానికి డేట్ ఆఫ్ బర్త్ లేదు, కనుక్కోలేము. మనకి శివుడు కనుక ఆది అంతం తెలుసుకోమని బ్రహ్మ విష్ణువులను పంపినట్టుగా ఉంటుంది. కాబట్టి మనకి సనాధర్మానికి మూలం ఎక్కడ లేదు, భూమి పుట్టినప్పుడే ఉంది అది. కాబట్టి మనకి అటువంటి మతాలు మారి దీపం పెట్టుకోవాలనుకుంటున్నామండి అనుకున్నవారు, అలాగే ఒక పురాణ కథ ద్వారా మనకి కార్తీక మాసం మొత్తం చేయలేకపోయాం. కనీసం అమావాస్య రోజు కూడా కార్తీక మాసంలో 1వ తేదీ డిసెంబర్ 1వ తేదీన ఆదివారం రోజున కనీసం స్వామికి దీపారాధన చేయలేకపోతేనే కార్తీక మాసం కూడా వెళ్ళిపోయిందే అని బాధపడుతున్న వారికి అటువంటి ఒక పురాణ కథ కూడా ఉంది. ఒకానొక గ్రామంలో పోలమ్మ అనేటువంటి ఒక అమ్మాయి ఉండేది. మంచిగా బ్రహ్మాండంగా తండ్రి గారు వివాహం చేశాడు. ఆ పోలమ్మ అత్తగారింటికి వచ్చింది. ఈ పోలమ్మ మాత్రము ధర్మాన్ని పాటిస్తూ భర్తకి, అత్తగారికి, మామగారికి, మరిదిగారికి అనేక సేవలు చేస్తూ తన యొక్క పూర్తి స్థాయి నిబద్ధతను, ధర్మాన్ని పాటిస్తూ దేవాలయానికి దర్శనం చేస్తూ దేవుళ్ళకి అనేకమైన పూలు మాలలు కడుతూ అనేక రకాల 10 మందితో మంచి పేరు తెచ్చుకుంటుంది. ఈ మంచి పేరు తెచ్చినటువంటి ఈ పోలమ్మ మీద అత్తగారికి అసూయ ద్వేషం ఏర్పడింది. ఈ అత్తగారు ఆ యొక్క పోలమ్మ చేత కనీసము దైవనామస్మరణ చేసుకునేటువంటి సమయాన్ని కూడా ఇవ్వడం లేదు, అలా తయారైపోయింది. ఇక అత్తమామలు చెప్పాల్సినటువంటి పని వాళ్ళకి ఏం లేదు, తప్పకుండా వాళ్ళు చెప్పాలి. కానీ వాళ్ళ ఇంట్లో మిగతా వాళ్ళందరూ కూడా మంచి మనసున్న వాళ్ళే, ఈ యొక్క అత్తగారు తప్ప. మరి అటువంటి అత్తగారులు ఈ సమాజంలో కూడా ఉంటే ప్రమాదాలు ఉంటాయి, జాగ్రత్త. కాబట్టి ఆ పోలమ్మ చేత ఏ పూజ లేదు, ప్రతిదానికి దైవనామస్మరణ చేసుకున్నప్పటికల్లా ఏదో ఒక పని చెప్పడం, దీపం పెడదాం అనుకుంటారు ఒక పని చెప్పడం, పూజ గదిలోకి వెళ్ళాలనుకుంటే ఇబ్బంది అని చెప్పడం, లేనిపోని మనకి పురుడు వచ్చింది 10 రోజులు పూజ వద్దని చెప్పడం, మనకి కర్మకాండ వచ్చింది, మనకి మనవాళ్ళు చనిపోయారు, మనకి మైలు వచ్చింది పూజ అని చెప్పడం అన్ని అబద్ధాలు. ఇలా చేస్తూ కార్తీక మాసం మొత్తం కూడా పాపం ఆ పోలమ్మని అసలు ఎట్టి పరిస్థితులలో పూజ చేసుకునివ్వలేదు, దీపం కూడా పెట్టివ్వలేదు, బాధపడుతుంది. కానీ తను మాత్రం రోజు సాయంత్రం గుడికి వెళ్ళి దీపాలు పెట్టేది. ఆవిడకి పుణ్యబలం వచ్చిన తర్వాత ఆ కథలో కూడా అటువంటి వ్యక్తికి కూడా పుణ్యబలం వచ్చింది, దైవం యొక్క అనుకూలంతో ఆవిడ స్వర్గానికి వెళ్ళింది. ఎవరు? పోలమ్మ అత్తగారు కూడా. కానీ ఈ పోలమ్మకి అరే దీపం పెట్టలేకపోతుందని చెప్పేసి బాధపడుతుండగా ఈ అమావాస్య వెళ్ళిపోయింది. అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత
ఇక మార్గశిర మాసం మొదటి వారం వచ్చేసింది, మొదటి రోజు. ఆ రోజున ఎట్టి ప్రతి దీపం పెట్టాలన్నటువంటి భావన. ఆవిడేమనుకుంటుంది, ఇక అమావాస్య ఉంది ఇంకా అన్న భావన ఉంది ఆ అమ్మాయి. పాపం ఆ మార్గశిర మాసం మొట్టమొదటి రోజున, మార్గశిర మాసం పాడ్యమి రోజున, అంటే మనకి ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చింది, 2/12/2024 సోమవారం రోజున వచ్చింది మార్గశిర శుద్ధ పాడ్యమి. ఆ రోజున ఈ యొక్క ధనుర్మాస నిమిత్తమై అత్తగారు గుడికి వెళ్ళిపోయింది. ఈ కోడలు అనుకుంటుంది ఇంకా కార్తీక మాస అమావాస్య ఉంది, కానీ ఇప్పుడైనా దీపం పెడదామని హడావుడిగా ఉంది ఆవిడ. వెంటనే ఎక్కడ చూసినా అమ్మాయికి ఒత్తు కనబడలేదు, నూనె లేదు, ఏది లేదు అక్కడ. మరి ఏం చేయాలి అనేటువంటి భావనతో ఈ పెరుగు చిలికినటువంటి కవ్వానికి వెన్న అంటుకుంది. ఆ వెన్నని గోడుతో తీసి ఒక మట్టి ప్రమిదలో వేసి ఒక దారాన్ని, తన కొంగునటువంటి దారాన్ని తీసి బొత్తిగా మలిచి అందులో వేసి అక్కడ మర్రి చెట్టు కింద దీపం పెట్టేసింది. ఆ యొక్క దీపం పెట్టగానే కార్తీక దామోదరుడు సుప్రసన్నుడు అవుతాడు. వెంటనే ఆ యొక్క పోలమ్మకి శాశ్వతమైనటువంటి ఈ యొక్క బతుకునంత కాలం కూడా దీర్ఘ సుమంగళ యోగాన్ని ఇచ్చి, ఆనంద యోగాన్ని కలిగించి, ఐశ్వర్యాన్ని కలిగించి, అత్తామామలయందు నిరంతరమైనటువంటి భక్తి విశ్వాసాన్ని, భర్తతో ఉన్నటువంటి అనుబంధాన్ని పెంచుకుంటుగా పుత్రవంతురాలై పుత్రికావంతురాలై ఆనందమే జీవనం గడిపి అంతిమంలో సశరీరంతో ఈ పోలి అనేటువంటి పోలమ్మని స్వర్గలోకాన్ని తీసుకెళ్ళాడు. దీర్ఘ సుమంగళ యోగంతోనే సశరీరంతో ఆ పోలి స్వర్గాన్ని చేరుకున్నది. కాబట్టి అక్కడ ఈ కథ విన్నవారికి ఈ పోలి స్వర్గము అంటే ఆ పోలమ్మ స్వర్గానికి శరీరం కాబట్టి ఎవరైతే ఈ మార్గశిర శుద్ధ పాడ్యమి రోజున ఈశ్వరుడికి దీపం పెడుతున్నారో వారందరూ కూడా స్వర్గలోక ప్రాప్తి పొందుతారు. బ్రతుకున్న కాలము సమస్త సుఖాలను అనుభవించి సంపూర్ణ ఆరోగ్యాన్ని, సంపూర్ణటువంటి ఆయుష్ని పొందుకొని అంతిమంలో ఈ యొక్క పోలి స్వర్గం లాగానే మనము కూడా పోలి స్వర్గంలాగా మనం కూడా స్వర్గలోకానికి వెళ్ళవచ్చున్న భావన. కనీసం ఈ ఒక్కరోజైనా దీపం పెట్టండి అని చెప్పడం అనేటువంటి భావనతో ఇక్కడ చెప్పారు. మరి రావి చెట్టు కిందనే పెట్టాలి స్వామి అంటే అక్కడ అమ్మాయి రావి చెట్టు కింద పెట్టింది. అక్కడ రావి చెట్టు అంటే ఏంటి, సాక్షాత్తుగా విష్ణు స్వామి యొక్క అంటే విష్ణుమూర్తి యొక్క క్షేత్రం అది. రావి చెట్టు కింద ఆ స్వామివారు ఎప్పుడు కూడా శ్రీమన్నారాయణుడు అక్కడ ఉంటాడు. కాబట్టి అటువంటి చోట అమ్మాయి దీపం పెట్టగానే ఈశ్వరుడు అనుగ్రహాన్ని వెంటనే పొందుకొని పోలి స్వర్గానికి వెళ్ళిపోయింది. కాబట్టి అప్పటి నుంచి మనము పోలి స్వర్గము కథని విని ఆ రోజు దీపం పెట్టిన వారికి అదృష్టము, ఆనందము, సుఖము, సంపదలు కలగక మానవు. తప్పకుండా ఈ యొక్క మార్గశిర శుద్ధ పాడ్యమి రోజున మీరందరూ కూడా తప్పనిసరిగా మీరు ఈ యొక్క దీపాన్ని పెట్టి ఆనందమయ శుభయోగాలు పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించాలని 10 విధాల కోరుకుంటూ ఇంకా మరొక 100 మంది చేత, ఒక్కొక్కళ్ళు 100 మంది చేత వితిన్ 6 monthsలో మనము 1 million సబ్స్క్రైబర్స్గా మారాలని మీ అందరి సహకారాన్ని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.